రౌడీయిజం రాజకీయం ఒక్కటి కాదు అనేది ఓ తెలుగు సినిమాలో డైలాగ్. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం రాజకీయం చేయాలంటే రౌడీయిజమే కీ రోల్ ప్లే చేస్తోందని చెబుతున్నారు. తమ్ముడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తుంటే అన్నలు మాత్రం రౌడీయిజంతో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని దాడులకు తెగబడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు ఎమ్మెల్యే సోదరుల దుశ్చర్యలకు వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే ఈసారి గెలిచే అవకాశం లేకపోవడంతో తన సైన్యంతో ప్రజల్ని బెదిరిస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీకి మద్దతిస్తే పత్తా లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో జనం హడలిపోతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? రౌడీయిజానికి దిగుతున్న సోదరులెవరు? ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. వాడివేడి రాజకీయాలకు పెట్టింది పేరు. పరిటాల కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈయన శాసనసభ్యుడిగా చలామణి అవుతుంటే సోదరులు రాజశేఖర రెడ్డి అలియాస్ రాజారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు ప్రైవేట్ పంచాయతీలు, భూ కబ్జాలతో పాటు ఇతర దందాలతో చెలరేగిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరి తమ్ముడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజకీయం చేస్తే సోదరులు మాత్రం రౌడీయిజంతో రాప్తాడు నియోజకవర్గ ప్రజలను నిద్ర లేకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థి టీడీపీ నేతలు ప్రజలే కాదు, సొంత సామాజిక వర్గ నేతలను హడలెత్తించారు. ఇలా 4 ఏళ్ల పాటు తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. తోపుదుర్తి సోదరులకు ఎదురు చెప్పలేక సమయం కోసం ఎదురు చూస్తున్న సొంత పార్టీ నేతలు క్రమంగా వైసీపీకి దూరమయ్యారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో అదను చూసి దెబ్బ కొడుతున్నారు. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి క్యూ కట్టారు. ఇలా ఏ గ్రామంలో చూసినా సైకిల్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తోపుదుర్తి సోదరులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోందట. సహనం కోల్పోయిన తోపుదుర్తి సోదరులు తమ రియల్ క్యారెక్టర్ను చూపిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. స్వగ్రామం తోపుదుర్తి నుంచే మొదలు పెడితే నియోజకవర్గం మొత్తాన్ని తమ నియంత్రణలో పెట్టుకోవచ్చుననే పక్కా ప్లాన్ తో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. తమ సొంత గ్రామం తోపుదుర్తిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలను కంట్రోల్లో పెట్టాలంటూ అనుచరులను ఊసుగొల్పారట. దళితుడు వన్నూరప్ప, బీసీ నేత బోయలింగమయ్య కుటుంబంపై దాడికి తెగపడ్డారట. బండ బూతులు తిడుతూ తోపుదుర్తి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు కనిపిస్తే నరికేస్తామని బెదిరించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉంటే వైసీపీలో ఉండండి, లేదంటే ఊరు విడిచి వెళ్లండి అంటూ హుకుం జారీ చేశారట. పరిటాల కుటుంబ సభ్యులతో పాటు వారి అనుచరులు తోపుదుర్తి గ్రామానికి ఎలా వస్తారో చూస్తామంటూ రాజశేఖర్ రెడ్డి హడలెత్తించారు. ఇక ఈయన అనుచరులు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల తీరుతో విసిగిపోయి టీడీపీలో చేరేందుకు వెళుతున్న చెన్నై కొత్తపల్లి వైసీపీ నేతలను వెంటాడటం ఫ్యాక్షన్ సినిమా సీన్ను తలపించేలా ఉందని చెబుతున్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో దౌర్జన్యాలను నమ్ముకున్నారనే టాక్ నడుస్తోంది. వెంకటాపురం వెడుతున్న చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన వైసీపీ నేతల వాహనాలను వెంటాడి వేటాడారు. కుంటిమద్ది చెరువు కట్ట దగ్గర అట్టగించి భౌతిక దాడికి దిగటంతో అందరూ చెల్లాచెదరయ్యారని వినిపిస్తోంది. ఇలా 1-2 ఘటనలు కాదు, వీరి అరాచకాలకు అంతు లేకుండా పోయిందని చెబుతున్నారు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అడ్డు అదుపు లేకుండా రాప్తాడు నియోజకవర్గంలో వేరంగం సృష్టించారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఎమ్మెల్యే మరో సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు ఎక్కడ వివాదం ఉంటే అక్కడ వాలిపోతున్నారట. హైదరాబాద్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఉన్న సొంత నియోజకవర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లి ఆ కుటుంబం మొత్తాన్ని హడలెత్తించారట. బెదిరింపులకు భయపడిన ఆ ఫ్యామిలీ ప్రాణభయంతో తోపుదుర్తి చందు ఆర్డర్ జారీ చేసినట్టు నడుచుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇలా చందు సాగించిన దౌర్జన్యాలు నియోజకవర్గంలో కోకొలలుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తన సోదరులు చేస్తున్న ఆగడాలను ఈ ఎమ్మెల్యే వెనకేసుకు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
వీరేం చేసినా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకుండా చేస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన దానికి జీ హుజూర్ అంటున్నారని వినిపిస్తోంది. దీంతో వీరు మరింత రెచ్చిపోతున్నారట. చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా తమకేమీ పట్టనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఓవైపు తోపుదుర్తి బ్రదర్స్ చెలరేగిపోతున్నా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలను మాత్రం ఆపలేకపోతున్నారు. వీరి రౌడీ